హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే అందరికీ ఇష్టమైన వంట అయితే చేసి చూపించబోతున్నాను. దానికోసం అయితే పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పక్కకి వెల్లుల్లి, అలాగే కారం, కొద్దిగా జీలకర్ర దంచేసుకుని అయితే పెట్టేసుకున్నాను. చూడండి, కడాయి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకున్నాను. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి అండ్ కారం, కొద్దిగా జీలకర్ర, ఇది ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం సిమ్లోనే చేసుకోండి, హైలో పెట్టుకుంటే కారం తొందరగా మాడిపోతుంది. చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను అయితే వేసేసుకోవాలి. పెద్ద పెద్దగా అయితే పొటాటోస్ కట్ చేసుకోకండి, కొంచెం మీడియం సైజులో తొందరగా ఉడికేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఈ పొటాటో ఫ్రై అయితే చాలా అంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పిల్లలకి పూరీలోకి చాలా అంటే చాలా, టిఫిన్ బాక్స్లలోకి చాలా అంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా తొందరగా పొటాటోస్ మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే ఉప్పు పసుపు వేయడం వల్ల కడాయికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోండి. చూసారా, పొటాటో అయితే ఎలా మగ్గిపోయిందో, కొంచెం మంచి బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది కదా. ఇలా ఒక 5 మినిట్స్ ఆలుగడ్డ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 డ్రాప్స్ నిమ్మకాయ అయితే పిండుకోవాలి, ఎందుకంటే ఆ చట్పటాగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా అయితే కొత్తిమీర చల్లేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా టేస్టీగా పిల్లలకి బాక్స్లలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్.